నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్టీఓ రామకృష్ణ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కోర్టు వద్ద జూనియర్ సివిల్ జడ్జి హేమలత, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో సీఐ రంగకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, పశ్చిమ శాఖ కార్యాలయం వద్ద డాక్టర్ ఏడి జనార్దన్, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ లక్ష్మి, ఎక్సైజ్ కార్యాలయం వద్ద సీఐ గులాబ్ ముస్తఫా, పలు ప్రభుత్వ శాఖల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను అధికారులు, సిబ్బంది స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మురళీ యాదవ్, అశోక్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నహీముద్దీన్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు భిక్షపతి, నాయకులు సత్యం గౌడ్, జ్ఞానేశ్వర్, ఆనంద్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల ప్రత్యేక అధికారి రాకేష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయలక్ష్మి, శ్రీశక్తి భవనం వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు భవానీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఘ్నేశ్వర్, వ్యవసాయ సహకార కేంద్రం వద్ద మండల వ్యవసాయాధికారి ఝాన్సీ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను అధికారులు, సిబ్బంది స్మరించుకున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, ప్రజాసేవ స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఎస్ఐ కరుణాకర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బంది పరస్పరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि
तब शुभ नामे जागे। सावधान। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ కొంచెం ముంగ జరు నా కింది కాదు సైడ్ పెట్టుకోబెట్టు చూడండి सावधान। వెల్దుర్తి మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన వెల్దుర్తి మండలంలో మనము అందరికీ సర్టిఫికేట్లు జారీ చేయడంలో త్వరగా సర్టిఫికేట్లు అందిస్తున్నాము. పెన్షన్ కోసం కానివ్వండి, ఒంటరి మహిళ దాని గురించి ఏ ఇతర పథకాల గురించి అయినా కానీ సర్టిఫికేట్ల విషయంలో జారీ విషయంలో ఆలస్యం లేదు. దానికి కావాల్సిన ధృవపత్రాలను జత చేసి తమను దరఖాస్తు చేసుకుంటే త్వరగా సర్టిఫికేట్లు అందజేస్తాము. మరియు ప్రభుత్వ పథకాలు అనేవి ఏవి ఉన్నాయి కానీ మేమందరికీ లబ్ధిదారులకు అర్హులైన లబ్ధిదారులకి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాము. వెల్దుర్తి మండల ప్రజలకు గ్రామస్తులందరికీ దేనికి సంబంధించిన అయినా కానీ మేము పూర్తి సహకారాన్ని అందిస్తాము. మరియు అదేవిధంగా మన వెల్దుర్తి మండలంలో భూ రీసర్వే అనేది చేపట్టారు. ఆ రీసర్వే అనేది ఆల్రెడీ జరుగుతుంది, 2 రోజుల నుండి జరుగుతూ ఉంది. దానికి కూడా షెట్పల్లి కళ విలేజ్లో రీసర్వే జరుగుతుంది. ఆ షెట్పల్లి కళ అనే గ్రామస్తులు మరియు రైతులు రీసర్వేకు సహకరించి వాళ్ళందరూ తమకు సంబంధించిన భూమి హద్దులను చూపించి రీసర్వేకు సహకరించాలని కోరుకుంటున్నాను. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రి మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన మీదట పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాడను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటిపారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ను సందర్శించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు. పథకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహుకరించారు. స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. 15 ఆగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తి నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. పాఠశాలల చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్ ఎమ్మెల్యేల మైనంపల్లి రోహిత్రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ మద్దతు స్వీకరించడానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు
మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ప్రత్యేక సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ గారి మాటలకు అనుగుణంగా జ్ఞానమే వారు చతుష్కట వాహనం పైన రంగురంగుల పూలతో అలంకరించినటువంటి చతుష్కట వాహనం పైన వారు చక్కగా వెళ్తూ ఉన్నారు. మరి కార్మిక లోకపు బంధువుగా మన ఆత్మీయ నేతగా రాష్ట్రంలో మైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ శ్రామిక లోకానికి భరోసానిస్తూ తెలంగాణ మన దేశ సార్వభౌమాధికారానికి ఈ విద్యార్థులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా ప్రజలను పరిశీలిస్తూ సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ an amount of 222 crores, 69 lakhs has so far been credited to the accounts of 2,674 farmers in Medic district. Due to the possibility of deficient rainfall during Vanakalam 2026, and only among the leading states of India, also at the forefront at the global level through Telangana Rising 2047. The Telangana Rising 2047, a vision document has been prepared with the exemplary objectives for the development of the state. Cooking gas at 500 rupees. Under the Grojyoti gas related scheme in Medic district, 8,64,388 gas cylinders have so far been supplied to 1,27,000 beneficiaries. The government has incurred చతుష్కట వాహనం పైన మంత్రివర్యులు పెరట్ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు. వారితో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వారితో మరి పెరట్ను నర్సాపూర్ పట్టణంలో 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రాపురం 268వ డివిజన్లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం 268వ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, పద్మావతి, బసమ్మ, సంతోషి, రవి యాదవ్, శ్రీశైలం, తోఫా రాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే మన డివిజన్ రామచంద్రాపురం 268 డివిజన్ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం మన ఊరికే రాలేదు. ఎందరో మహానుభావుల త్యాగం వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇదంతా మహనీయుల పుణ్యం వల్ల, మనం అందరం వాళ్ళ త్యాగాల వల్ల కూడా మనం అందరము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లాగే ఈ మన దేశ ప్రధాని ఇంతకుముందు జెండా ఎగరేయాలంటే ఒక అధికారియో లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగియో అయ్యుంటే కానీ వాళ్ళ కార్యాలయాల దగ్గర ఎగరేయడానికి అవకాశం ఉండేది. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి పౌరుడు కూడా జెండా ఎగరేయాలి, అందరూ కూడా ఎగరేసే హక్కు అందరికి ఉంది అని చెప్పి అందరిలో కూడా స్ఫూర్తిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు సామాన్యుడితోటి కూడా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరిలో స్ఫూర్తి నింపి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా జెండా ఎగరేసే అవకాశం తెలిపి వాళ్ళకి కలిగజేసినందుకు కూడా వారికి
దేశ ప్రధాని గారికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, మేమందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే యువత అందరూ కూడా ఈ ఒక్కరోజు దేశభక్తితో కాదు, ప్రతిరోజు కూడా దేశభక్తి నిండి ఉండాలి. మన తల్లిదండ్రులనే కానీ లేకపోతే ఉపాధ్యాయులనే కానీ పెద్దలనే కానీ గౌరవించడం మేము నేర్చుకోవాలి. అట్లాగే మన దేశం కూడా మొత్తం శుభ్రంగా ఉండి, అట్లాగే దేశ అభివృద్ధి కోసం కూడా మీరు మంచిగా చదువుకొని మంచి ఎదిగిన తర్వాత విదేశాలకు పోకుండా ఇక్కడ మన దేశం కోసం మీ కృషి అవసరం ఉంటుంది. కాబట్టి దేశ అభివృద్ధి కోసం కూడా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యుల సహకారంతో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి శివానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు, మార్కెట్ కార్యాలయ సిబ్బంది, వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎంత జరుగుతుంది కోరున్నారు అజెండాతో జరిగితే పాలకవర్గానికి, చైర్మన్కి, ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా భారతదేశ పౌరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ సెక్రటరీకి, మా డైరెక్టర్లకు మరియు మా వ్యాపారస్తులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాము. వేరే దేశంలో లేనటువంటి సౌభాతృత్వాన్ని మన భారతదేశంలో పూర్తిగా మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి భారతీయులందరం ఒక్క తాటిపై నడుస్తూ ఈరోజు హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధులు ఎవరు కాకుండా అందరం కూడా సోదరుల వల్ల మెలుగుతూ మనం. అందరికీ నమస్కారం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేస్తూ, పటాన్చెరు పట్టణంలో ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇలా స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడము మొట్టమొదటిసారి నాకు నా యొక్క పూర్వజన్మ పుణ్యంగా భావిస్తూ, ఎందుకంటే గత చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ నేను పుట్టి పెరిగి ఇక్కడ తిరిగి ఇవాళ ఈ యొక్క మార్కెట్ కమిటీలో ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా స్వాతంత్రంలో ఎంతో మంది అమరులు పాలిన వాళ్ళందరికీ కూడా ఒకసారి అందరికీ కూడా నా తరపున వందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే వారి యొక్క పుణ్యమే ఇలా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క కుల మత అతీతాలకు అందరికీ కూడా ఇలా గణతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలా ఇక్కడ మార్కెట్ల మా పాలక వర్గము, మా సెక్రటరీ మరియు డైరెక్టర్లు అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంతో మంది వీరుల పోరాటం మూలంగానే స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే యువత ఎక్కువ శాతం ఉందని, యువశక్తికి భారతదేశం కేంద్ర బిందువుగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలను నెలకొల్పి విద్యార్థులను గొప్ప శక్తిగా తయారు చేసేందుకు మల్లారెడ్డి విద్యా సంస్థలు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోని తిరుపతిలో విశ్వవిద్యాలయం ప్రారంభించడంతో పాటు కలకత్తా, లక్నో ప్రాంతాల్లో సైతం ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినం మనమందరం మన పిల్లలకు కానీ, మన పిల్లలకు స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు. అందరం కూడా ఇంకా మన భారతదేశాన్ని నంబర్ 1 దేశంగా తీసుకుపోవాలి. ప్రపంచంలో యువత ఉన్నదంటే మన భారతదేశంలోనే ఉంది, మన తెలంగాణలోనే ఉంది. ఆ యువతను మంచిగా టెక్నాలజీ పీపుల్, స్కిల్ పీపుల్ను తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలుగు ప్రజలకే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఫ్యూచర్లో మనమందరం కూడా గొప్పలు, మన పిల్లలంతా కూడా బాగా చదివించుకొని గొప్పలను కావాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా తిరుపతిలో యూనివర్సిటీ కూడా ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలు వస్తున్నాయి. తిరుపతిలో ఆల్రెడీ మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఓపెన్ అయింది. బ్రహ్మాండంగా మంచిగా అడ్మిషన్ జరుగుతున్నాయి. అదే మాదిరిగా వైజాగ్లో కూడా రాబోతుంది. విజయవాడ, గుంటూరు మధ్యలో కూడా రాబోతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాలలో మల్లారెడ్డి యూనివర్సిటీ. దాని తర్వాత కూడా నార్త్కు పోదామని చూస్తున్న కల్కట్టా, ఇందోర్, లక్నో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు తూము వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువు నీటిలో స్థానికులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాకు గౌరవవందనం సమర్పించి దేశభక్తి చాటారు. స్వర్గీయ వాకిట్ లక్ష్మారెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాల్లో స్వర్గీయ లక్ష్మారెడ్డి అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, నాయకులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, కౌన్సిలర్ బుల్లెట్ రాజు, మొయిజుద్దీన్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ అధ్యక్షుడు పంబల భిక్షపతి, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, రమేష్ నాయక్, జ్ఞానేశ్వర్, నాగరాజ్ గౌడ్, శ్రవణ్ కుమార్, ఆనంద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి గారు ఏ విధంగా ప్రజల కోసం సేవ చేయడానికి ప్రాణాలు ఉండడం జరిగిందో అదేవిధంగా నేను కూడా నా ఒక జన్మను ప్రజలకు అంకితం చేస్తానని మరొకసారి తెలియజేస్తాను. వాకిట్ లక్ష్మారెడ్డి చారిటబుల్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారి 27వ వర్ధంతి సందర్భంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులకు ఇదే మీ యొక్క అండతో ఎంతకైనా తెగిస్తారు. మన ప్రాణానికి సైతం చెక్కలైతే చెక్క చేయకుండా ఈ కోసం పనిచేస్తారు. ఎందుకంటే ఈ కోసం చూస్తూ ఉన్నారు. మరి అధికారం లేకుండా మనకి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా కేవలం మీ అందరి సంక్షేమం కోసం మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టడానికి అన్ని విధాలుగా ముందుకు మరి పైగా వీడియో పాఠాలు మరి తెలుగులో, ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు 4500 పేజీల పైగా స్టడీ మెటీరియల్, ప్రతిరోజు అసైన్మెంట్లు, టెస్ట్లు, అలాగే 400 నుంచి 500కు పైగా
కూడా నిర్వహించి రక్తదాన శిబిరానికి అదేవిధంగా విద్యా వికాస్ అవార్డు ప్రారంభించడానికి మరి మీరందరూ కూడా రావడం నిజంగా కూడా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి అభిమానమే నన్ను 4 సార్లు కనిపించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి సేవలు కానీ రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి సేవలు రూపొందించడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సునీతమ్మ ఉద్యోగ మిత్ర యాప్ ద్వారా భారతదేశంలో జరిగే దాదాపు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి వీడియో పాఠాలు, స్టడీ మెటీరియల్, టెస్టులు, మార్క్ టెస్టులు మరి రోజువారీ అసైన్మెంట్ అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయానికి వస్తే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎఫ్సిఐ, పోస్టల్ డిపార్ట్మెంట్ వంటి అనేక విభాగాల్లో జరిగేటువంటి పోటీ పరీక్షలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావులతో కలిసి పరేడ్ను సందర్శించి జిల్లా ప్రజలకు సందేశాన్నిచ్చారు. వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ అమరవీరులు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్తో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్నామని తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 4.49 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు సాగాయని, దేశంలోనే తొలిసారిగా ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామని వివరించారు. రామాయంపేటలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు 3.5 కోట్ల జంబూ చెక్కును మంత్రి అందజేశారు. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ సమయవాసులు
చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు. దట్టమైన అరణ్యంలో వెలిసిన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో భక్తులతో ఆలయం కిటకట్లాడింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సారా శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శనివారం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు దేవదత్త శర్మ, ప్రభు శర్మ, దేవి పంతులు, హర్ష శర్మ, రమేష్ పంతులు, ఆలయ సిబ్బంది రామకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హనుమంతుని యొక్క ఆశీర్వచన ప్రభావం వలన ప్రతి కుటుంబంలో ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వచనం ప్రతి కుటుంబంలో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల ఉండాలి, సంతోషం ఉండాలి. చిన్న చిన్న శిశువులు, పిల్లల యొక్క నక్షత్ర దోషాలు కూడా ఈ హనుమంతుని యొక్క ఆశీర్వచనం. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు మొదటి శ్రావణ మాసం. ఇక్కడ దట్టమైన అడవిలో శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని కొలుచుకుంటున్నారు. ఈరోజు మొదటి వారం కాబట్టి భక్తులు పొద్దున్న నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వేలాది మంది దర్శనాలు చేసుకుంటున్నారు. వచ్చిన భక్తులకు మేము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మా ఫౌండర్ చైర్మన్ గారు మరియు మా పూజారులు అందరూ పొద్దున మార్నింగ్ 5 గంటల నుంచి భక్తులు వేలాది మందిలు వస్తుంటే చందనాలు మరియు అర్చనలు మరియు వాహన పూజలు ఎంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇక్కడ ఏ లోటుపాటు లేకుండా దేవాదాయ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేశాము. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లూరి శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద మేనేజర్ పవన్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లలితాదేవి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అమరేందర్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద వార్డెన్ పద్మజ, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద డిఎల్పీఓ సురేష్ బాబు, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏఓ స్వప్న, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయం వద్ద మండల సమీక్ష అధ్యక్షురాలు పుణ్యమ్మ, పశు వైద్య కార్యాలయం వద్ద డాక్టర్ ఫర్హీన్ ఫాతిమా, ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ బాలరాజు, ఆదర్శ వసతి గృహం వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ జయరాజ్, డీసీఎంఎస్ ట్రేడర్స్ వద్ద ప్రొపరేటర్ జైకౌట్, మండల పరిధి అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
వస్తుంది మనకు వరుణ్. కొంచెం కృష్ణ కొంచెం కృష్ణ కొల్చార మండల వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన వాడవాడల మొబైల్ జెండా రెపరెపలాడింది. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసచారి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ మొహనుద్దీన్, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేతకుమారి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీక్ మునీసా బేగం, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ ఉమారాణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, రంగంపేట గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, పైతర గ్రామ పంచాయతీ వద్ద మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారు రవితేజారెడ్డి, తుక్కపూర్లో ఆంజనేయులు, కోనాపూర్లో మోత్ నిర్మల మల్లేశం, మాందాపూర్లోని విమలమ్మ, యనగండ్లలో లక్ష్మీ పెంటయ్య, సంగాయిపేటలో పుర్రె కాంతమ్మ ప్రభాకర్, చిన్న గణపూర్లో మధుసూదన్ రెడ్డి, పోతంశెట్టిపల్లిలో దయాకర్ గౌడ్, అప్పాజిపల్లిలో గజని వెంకట్ గౌడ్, కొల్చారంలో దేవనగారి శేఖర్, రాంపూర్లో నెల్లి సంగమేశ్వర్, కిష్టాపూర్లో సాదల స్వప్న, వసరం తాండాలో వినోద్ నాయక్, అంశాన్పల్లిలో గీతా రమేష్, కొంగోడులో స్వామి, ఆయా గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, యువజన సంఘాల వద్ద అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చైర్మన్ అరిగే రమేష్ కుమార్, పశు వైద్యశాల వద్ద డాక్టర్ ప్రియాంక జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు డప్పు చప్పలతో ప్రధాన రహదారి వెంట ర్యాలీగా బయలుదేరారు. రంగంపేట నవజీవన పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో అందరినీ అలరించారు. మరి కుల్చార మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా మరి మండల ప్రజలకు ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు నాతో పాటుగా
పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు వందే మాతర గీతాన్ని మనం పాడుకోవడం జరిగింది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం 150 సంవత్సరాలు రచించి ఆలపించడం జరిగింది. మరి 1947 కంటే ముందు మనము బ్రిటిషర్స్ రూలింగ్లో మనము ఉండేవాళ్ళము. మనకంటూ ఒక దేశం కావాలి, మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి మనము ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా ఈ స్వాతంత్రం రావడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రచించడం జరిగింది. ఇది బెంగాలీలో రచించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క గేయం వల్ల ఎంతోమంది మరి ఉద్యమకారులు ఉత్తేజపరచడము, దేశం మొత్తము ఈ యొక్క భావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగడము, బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా మరి వారిని పారద్రోలడానికి ఈ యొక్క గేయం కూడా ఉపయోగపడ్డది. అందులో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క గేయాన్ని ఆలపించడం జరిగింది. దాంతోపాటుగా నేషనల్ యాంథమ్ కూడా పాడడం జరిగింది. మరి ఈసారి మాత్రం దేశంలో ఒక ముందడుగు తీసుకురావాలి, ముందడుగు జరగాలనే ఉద్దేశంతో యువశక్తి మరి వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది 2047 వరకు. అందువరకు ఒక యువతను ముందుకు తీసుకురావాలి, మరి దేశ అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో మనము యువశక్తి వికసిత్ భారత్ అనేది తీసుకురావడం జరిగింది. మరి దాని ప్రకారంగా యువత కూడా అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి. మరి వారు కూడా ఈ యొక్క దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈ ఇండిపెండెన్స్ డేలో భాగంగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి అందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము చిన్న ఆతిథ్యము ఏర్పాటు చేయడం. స్వర్గీయ వాకిట్ లక్ష్మారెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకుని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కొల్చార మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రంగంపేట గ్రామం నుండి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్, పైతరి గ్రామం నుంచి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవితేజారెడ్డి, కోనాపూర్ నుండి సర్పంచ్ నిర్మలా మల్లేశం, యూత్ అధ్యక్షుడు సంతోష్ రావు, ఎనగండ్ల గ్రామం నుండి మండల అధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచ్ లక్ష్మీ పెంటయ్య, తుక్కాపూర్ గ్రామం నుండి సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, ఆయా గ్రామాల నుంచి నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ వెల్దుర్తి గ్రామస్తులు, నాయకులు శనివారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. వెల్దుర్తి మీదకి వెళ్లి సంగారెడ్డి వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిని వెల్దుర్తి వద్ద నాయకులు కలిసి తమ సమస్యను వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలో కాకుండా మండల పరిధిలోని ఇతర గ్రామాలకు తరలించే ప్రయత్నం జరుగుతోందని నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేయకపోతే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తుల విజ్ఞప్తికి మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును కూడా వెల్దుర్తి నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలను ఇతర గ్రామాలకు తరలిస్తే మండల కేంద్రం పరిధిలోని విద్యార్థులకు నష్టం కలుగుతుందని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావును నాయకులు విజ్ఞప్తి చేశారు. రెండోది ఏంటంటే వీళ్ళకి ఒకటి జస్ట్ మళ్ళీ ప్రాపర్ వెల్దుర్తిలో శాంక్షన్ అయిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిని ఏర్పాటు చేయాలని పక్క గ్రామానికి తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వెల్దుర్తికి శాంక్షన్ అయిన ప్రభుత్వ తెలంగాణ మోడల్ స్కూల్ని తప్పుడు సర్వేతో ఇవ్వడం జరిగింది. మేము దీనికి నిరాహార దీక్ష రోజు కొనసాగుతూనే ఉంది. రేపటి నుంచి వంట మార్పులు, అలాగే విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, రవాణా సౌకర్యం అన్ని బంద్ చేయడం జరుగుతుంది. దీన్ని మమ్మల్ని మా స్కూల్ మాకు సాధించేదాకా పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ దాకా వెళ్ళేదాకా చూస్తాం. మేము రేపటి నుంచి మాత్రం పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. మా స్కూల్ మాకు రావాలని దయచేసి అధికారులని నమస్కరించుకుంటున్నాం. వెల్దుర్తిలో శాంక్షన్ అయినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలో నిర్మించాలని కోరుకుంటూ రీలే నిరాహార దీక్ష దీంతో ఈరోజు మూడో రోజుగా
కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి మొండి వైఖరులతో ప్రభుత్వం ఎంతో చెలగటమాడుతున్న ప్రభుత్వానికి మేము రేపటి నుంచి వంట వార్పు కార్యక్రమం స్కూల్స్ కానీ షాపులు కానీ బంద్ పెట్టి మరి ఈ నిరాహార దీక్షను పెద్ద ఎత్తున కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. ఎన్నో వసతులు కలిగిన మన వెల్లుల్లిలోనే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను శాంక్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా వెల్లుల్లి మండలంలో శాంక్షన్ అయినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మా పక్క విలేజ్ అయిన ఉప్నూరుకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి నిరసనగా మేము గత 3 రోజుల నుంచి వీధి నిరాక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ఊరికి వచ్చినటువంటి స్కూల్ను మా ఊరిలో ఉన్న హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, కాలేజీ ప్రిన్సిపల్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఇక్కడ వసతులు లేవని చెప్పేసి పక్క విలేజ్కి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ మా దగ్గర మా స్కూల్లో 13 రూములు ఖాళీ నా దగ్గర అన్ని రకాలుగా అంటే మాకు ఆట స్థలమైనా సరే అన్ని రకాలుగా అన్ని వసతులు ఉన్నాయి. అలాగే అంతేకాకుండా మా దగ్గర రవాణా వ్యవస్థ ప్లస్ పొద్దుల ఒకవేళ కుక్కలకి స్కూల్ శాంక్షన్ అయితే ఒక కాలేజ్ కావాలంటే కొత్త స్టాఫ్ కావాలి. అదే విద్యుత్లో శాంక్షన్ అయితే విద్యుత్లో ఆల్రెడీ కాలేజ్ ఉంది, ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నది, అంతున్నది. మళ్ళీ అక్కడ కుక్కనుండే స్ట్రెంత్ లేదు, 250 మంది మాత్రమే ఉన్నారు. మా విద్యుత్తులో కాలేజ్ స్కూల్ జెడ్పీ స్కూల్లో 625 మంది వాళ్ళు ఉన్నారు. పక్కపడి ప్రైమరీ స్కూల్లో 150 మంది చిల్లర వాళ్ళు ఉన్నారు. కస్తూర్బాలో 254 మంది వీళ్ళు ఉన్నారు. మొత్తంలో మా విద్యుత్తులనే కౌంట్ చేస్తే 1200 మంది విద్యార్థులు ఉన్నారు. అలాంటి అన్ని రకాలుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్కు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే విధంగా విద్యుత్తులో ఉంది. స్థలం కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా. సంగారెడ్డిలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో చిన్నగన్పూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, రంగంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు గోండకృష్ణ, పిఎస్సిఎస్ చైర్మన్ మంద నాగయ్య, నాయకులు అశోక్, బోమయ్య, శేఖర్, సురేష్, రవీందర్ గౌడ్, సాయిగౌడ్, శంకర్, శ్రావణ్, వెంకట్ గౌడ్, యాదగౌడ్, జీవన్ గౌడ్, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగ మండలం ఏడాకులపల్లి వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ప్రారంభించారు. 35 లక్షల వ్యయంతో నిర్మించిన పిఎస్సిఎస్ భవనాన్ని చైర్మన్ శివకుమార్తో కలిసి ప్రారంభించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో మండలంలోని 9 గ్రామాల ప్రజలకు వ్యవసాయ సహకార సంఘం సేవలు మరింత చేరువవుతాయని ఎమ్మెల్యే అన్నారు. సహకార సంఘానికి సొంత భవనం సమకూడడంతో రైతులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ శివకుమార్ కృషి, పట్టుదలను ఎమ్మెల్యే అభినందించి ఆయన ప్రశంసించారు. ఈరోజు ఏడాకులపల్లి సొసైటీ యొక్క భవనము ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది గతంలో 2024 స్టార్ట్. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మొదలై ఇది చీలమాడి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నది కాబట్టి దీన్ని ఇక్కడ ఈరోజు ఇది సొసైటీకి అంకితం చేయడానికి సొసైటీ చైర్మన్ శివకుమార్ గారు, అదేవిధంగా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారి ద్వారా నిర్మింపబడిన, ఆ సొసైటీ ద్వారా నిర్మింపబడిన ఈ యొక్క సొసైటీ బిల్డింగ్ మరి సొసైటీకి అంకితం చేయడం. ఎందుకంటే ఇది సొసైటీకి తప్పకుండా సొంత నిధులతో కాకుండా దీనికి అనే విధంగా రాబో దినాలలో ఈ సొసైటీకి ఈ బిల్డింగ్ ద్వారా కానీ ఇరు ప్రక్కల వాళ్ళు ఇంకా రాబో దినాలలో గోడౌన్లు కూడా కట్టాలనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది సొసైటీకి చాలా మేలు. మరి ముఖ్యంగా రైతులకు యొక్క ఉపయోగపడే ఈ యొక్క సొసైటీ రైతులు ఒక దగ్గర కూర్చొని ఈ రకంగా విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, రకరకాల మరి అవసరతలను బట్టి రైతులు కూర్చొని మాట్లాడే అవసరం ఉంటుంది. కాబట్టి నిజంగా ఏదైతే సొసైటీ ఏడాకులపల్లి సొసైటీ సభ్యులకి మరి ముఖ్యంగా సొసైటీ చైర్మన్ శివకుమార్ గారికి వారి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇది ఈ రకంగా భవనము అవతరించి మరి సొసైటీకి అంకితం చేయడం జరిగింది.
నిజంగా భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చందానగర్ డివిజన్ పరిధిలో అత్యంత వైభవంగా దేశభక్తి ఉప్పింగేలా నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న వేమన కాలనీ, దీప్తిశ్రీ నగర్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, శంకర్ నగర్ ఫేజ్ 1, శంకర్ నగర్ ఫేజ్ 2, శివాజీ నగర్, చందానగర్, వెంకటాద్రి నగర్, సత్య ఎన్క్లేవ్ తదితర కాలనీలు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయా కాలనీల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి వందన సమర్పించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథరెడ్డి మాట్లాడుతూ నేడు మనం అందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు వేల మంది మహనీయుల అమరవీరుల పోరాట ఫలితమే అన్నారు. దేశ ఐక్యతను సమగ్రతను కాపాడుకుంటూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, కాలనీల సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, కాలనీ అసోసియేషన్ నాయకులు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.